ఓపీలో నన్ను కన్సల్ట్ అయిన చాలామంది పేషెంట్స్ చెప్పే ఒక ప్రాబ్లమ్ ఏమిటి అనంటే, వాళ్ళకి పెన్నిస్ పైన వైట్ లేయర్ లాగా ఫార్మ్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ వస్తుంది. సో, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొంత ఇబ్బందవుతుంది అనేది చాలామంది చెప్పే ఒక కామన్ ప్రాబ్లము. యాక్చువల్‌గా ఆ పేషెంట్స్ అనుకుంటున్నది ఏంటి అనంటే, అది ఆ వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యేది ఏదో ఇన్ఫెక్షన్ అని చెప్పని అనుకుంటారు. కానీ అది యాక్చువల్‌గా ఇన్ఫెక్షన్ కాదు. దాన్ని స్మెగ్మా అని అంటారు. స్మెగ్మా అనంటే మనకి నార్మల్‌గా ముక్కు పైన ఇట్లా గట్టిగా నొక్కితే ఒక వైట్ క్రీమ్ లాంటి ఫ్లూయిడ్, ఒక వైట్ క్రీమ్ లాంటి మెటీరియల్ వస్తది కదా! అట్లానే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ దగ్గర కూడా సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే ఆ వైట్ మెటీరియల్లే ఈ లోపల ఉన్న హెడ్ మీద కంటిన్యూయస్‌గా ఇట్లా వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి, అది ఆహ్, చీజీ చీజీ అండ్ వైట్ మెటీరియల్ లాగా ఫార్మ్ అయిద్ది. దాన్ని స్మెగ్మా అని చెప్పని అంటారు. యాక్చువల్‌గా స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ కాదు. బట్ ఆ స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ లాగా మారడానికి అవకాశం ఉంటది. ఎప్పుడు మారడానికి అవకాశం ఉంటది అనంటే, ఈ వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయింది. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోకుండా దాన్నంతే వదిలేసి జస్ట్ స్నానం చేసేటప్పుడు జస్ట్ ఈ పైన ఈ స్కిన్‌నే క్లీన్ చేసుకుంటారులే గానీ, ఈ స్కిన్‌ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని, కంప్లీట్‌గా స్కిన్‌ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని, ఈ లోపల ఉన్న హెడ్‌ని క్లీన్ చేసుకుంటే ఆ స్మెగ్మా అనేది ఫార్మ్ అవ్వదు. ఒకవేళ ఫార్మ్ అయినా ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోయిద్ది.